ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామములో వాక్యంను వినుచున్న మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము. మీరు మాకు తెలియజేస్తున్న ప్రతి ప్రార్థనాంశం గురించి మేము ప్రార్థన చేస్తున్నాము. ఇంకా మీకు ఏమన్నా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ మీరు మాకు తెలియచేసిన యెడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క ఉన్నతమైన కృప కాపుదల మీకు మీ కుటుంబాలకు తోడయుండి నడిపించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఆయనను వెంబడించాలి అంటే మనము ఖచ్చితంగా ప్రతి ఒక్కరము కూడా మన యొక్క సిలువను ఎత్తుకొని ఆయనతో పాటు వెంబడించాలి అండి. సిలువ అంటే శ్రమ. మనము శ్రమల్లో శోధనలో కూడా దేవుణ్ణి వెంబడించేవారంగా, ఆయన మార్గంలో నడిచేవారంగా, ఆయన ఉద్దేశాల ప్రకారంగా జీవించేవారంగా మనం ఉండాలి. చాలామంది కొంచెం కష్టం, నష్టం, శ్రమ, బాధ రాగానే దేవుణ్ణి వెంబడించడము మానేస్తారు. ఆత్మీయ జీవితం గురించి ఆలోచన చేయరు. వాక్యానికి, ప్రార్థనా జీవితానికి, ఆత్మీయ సహవాసానికి, దేవుని యొక్క మందిరానికి దూరమైపోతారండి. మరి ఈరోజు మీ యొక్క శ్రమలలో మీరు దేవుణ్ణి వెంబడిస్తున్నారా? ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థనలో గడుపుతున్నారా? ఒకసారి ఆలోచన చేద్దాం. మనము దేవుణ్ణి ఎలాగ వెంబడించాలి అంటే ప్రతి దినము మనము పరీక్షించుకొని శ్రమలనే కొలిమిలో గుండా కూడా మన యొక్క సిలువని ఎత్తుకొని మనం ఆయన్ను వెంబడించాలి. కష్టమైన, నష్టమైన, నిందైన, శ్రమైన, బాధైన, అవమానమైన సహిస్తూ భరిస్తూ ఆయనను వెంబడించాలండి. కోపాన్ని, ద్వేషాన్ని, అసూయను చంపివేసి దీన మనసు కలిగి మనం ఆయన్ని వెంబడించాలి. ఇహలోక ఆశలే కానీ, కోరికలే కానీ, ఈ లోకంలో ఉంటున్న ప్రతి ఒక్క ధనని చంపుకొని మనము దేవుణ్ణి వెంబడించాలి. లోకాశల వైపు చూడకుండా దేవుని కొరకు జీవించాలి. ఇవన్నీ ఎందుకో తెలుసా? నీవు ఆయన కొరకు వాడబడాలని, అనేకులకు మాదిరికరంగా, దీవెనకరంగా ఉండాలని మనము ఆయనలాగా బ్రతికే వారంగా, ఆయనలాగా జీవించే వారంగా ఉండాలి. మనల్ని మనము ఉపేక్షించుకొని ప్రతి నిత్యము కూడా దేవుని సన్నిధిలో సిలువనెత్తుకొని వెంబడించాలి. ఆయన అంటున్నాడు కదా, తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని వెంబడించాలని యేసు ప్రభుల వారు మనకు చెబుతున్నారండి. ఆయన్ని వెంబడించి ఆయన చేతిలో ఒక పాత్రగా వాడబడటానికి ఎల్లప్పుడూ కూడా మనందరము కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఆయన తన యొక్క రక్తాన్నిచ్చి మనలను కొనుక్కున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థత కలుగుతుంది. మన యొక్క దరిద్రతను కొట్టివేయటానికి మన కోసము ఆయన దరిద్రుడిగా మారాడండి. మన దోషములను బట్టి ఆయన నలుగగొట్టబడ్డాడు. మన పాపములను బట్టి ఆయన శిలువ శిక్షను అనుభవించి మన కొరకు మరణించాడండి. శాపగ్రస్తమైనటువంటి మన జీవితాలను మార్చి ఆశీర్వదించాడు, దీవించాడు. సమాధిని గెలిచి మరణపు ముళ్ళను విరిచి మృత్యుంచేడుగా మన కొరకు 3వ దినాన తిరిగి లేచినటువంటి దేవాతి దేవుడు. ఆయన రక్తం ద్వారానే మనకు విమోచన, ఆయన రక్తం ద్వారానే మనకి పాపమునకు విడుదల కలుగుతుంది. ఆయన యొక్క రక్తము ద్వారానే మనము అపవాదిని ఎదుర్కోగలమండి. కాబట్టి ఆయన మన కొరకు చేసినటువంటి ప్రాణత్యాగము ఎంతో గొప్పది. ఆయన మనకిచ్చినటువంటి రక్షణ ఎంతో ధన్యమైనది. కానీ ఈ రోజుల్లో ఆ రక్షణకు ఉన్నటువంటి విలువ తెలియటం లేదండి. అంతే కదా, ఏదైనా ఉచితంగా వస్తే మనకి దాని యొక్క విలువ అనేది తెలియదు. మనం ఏదైనా డబ్బులు పెట్టి కొనుక్కుంటే ఎంతో జాగ్రత్తగా ఆ యొక్క వస్తువునే కానీ, లేకపోతే ఏ ఒక్క చిన్న దానినైనా సరే ఎంతో జాగ్రత్తగా భద్రంగా కాపాడుకుంటాం. మరి మనకి రక్షణ ఊరికనే దొరికింది కదా, దానికి మనమేమి డబ్బులు ఇవ్వటం లేదు, వెల చెల్లించటం లేదు. కాబట్టి ఆ రక్షణ యొక్క విలువను, దాని యొక్క గొప్పతనాన్ని, ధన్యతను ఈ రోజుల్లో చాలా
చాలామంది తెలుసుకోలేకుండా విచ్చలవిడిగా జీవిస్తూ నచ్చినట్లుగా జీవిస్తూ ఆయన ఇచ్చినటువంటి రక్షణను వృధాగా పోగొట్టుకుంటున్నారు. వీళ్ళ నువ్వు కూడా ఈరోజు అలాంటి స్థితిలో ఉన్నావా? నీ యొక్క జీవితాన్ని మార్చుకో, నీ యొక్క బ్రతుకును మార్చుకో. శ్రమలు వస్తున్నాయని, శోధనలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయని దేవుని సన్నిధిని దూరం చేయవద్దు. ఆయన పడినటువంటి శ్రమల కంటే, ఆయన అనుభవించినటువంటి శ్రమల కంటే మనమేమి మన జీవితాలలో ఎక్కువ అనుభవించటం లేదండి. నీ కొరకు, నా కొరకు, మన పాపాన్నంతటినీ కూడా, మన పాప భారం అంతా కూడా ఆయన మీద వేసుకొని మరి మన కొరకు తన యొక్క ప్రాణాన్ని ఇచ్చాడు, తన యొక్క రక్తాన్ని చిందించాడు. కాబట్టి మనము కూడా మన జీవితాలలో ఎన్ని కష్ట నష్టాలు, ఎన్ని శోధనలు ఎదురైనా ఆయనే మనకి మాదిరి చూపించాడు. కనుక మనము కూడా క్రీస్తు వలె మరి దేవుని యొక్క మార్గంలో నుంచి తొలగిపోకుండా మరి మనలో మనము ఉపేక్షించుకుంటూ ప్రతినిత్యము కూడా ఆయన యొక్క సిలువను ఎత్తుకొని దేవుని వలె జీవించే వారంగా, ఆయన వెంబడించే వారంగా మనం ఉండాలి. కాబట్టి కష్టాలలో, నష్టాలలో, బాధలలో కృంగిపోకుండా దేవుడు ధైర్యం అనుగ్రహించాలని, తన యొక్క కృపతో నింపాలని ప్రార్థనలో ఎదుగుతూ, వాక్య ధ్యానము చేస్తూ, ప్రతినిత్యము దేవుని సన్నిధిలో ఎదుగుతూ మరి దేవుడిచ్చే నిత్య రాజ్యానికి వారసులుగా ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, ప్రేమపూర్ణుడా, శ్రేష్టమైన కృపగలిగిన నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును దేవా, నిన్ను వెంబడించాలి అంటే మమ్మల్ని మేము ఉపేక్షించుకొని, మమ్మల్ని మేము తగ్గించుకొని దేవా, మాకు సిలువని ఎత్తుకొని నిన్ను వెంబడింపాలని మీరు మాతో మాట్లాడుతున్నారు తండ్రి. నాన్న, ఎన్ని కష్ట నష్టాలు, ఎన్ని శోధనలు మా జీవితాలలో ఎదురైనా తండ్రి నాన్న, నీ వల్లే నా తండ్రి నాన్న, నీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి నీ కృపను మాకు అనుగ్రహించండి. త్రొట్టిల్లిపోకుండా ధైర్యముతో మీ సన్నిధిలో ఎదిగే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వాక్యం ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల గొప్ప కార్యములను, మేలులను మీరు అనుగ్రహించండి. మీ కృపతో నింపండి, బలపరచండి, ఆశీర్వదించండి. వారు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క ఆర్థికపరమైన ఇబ్బందులన్నింటిలో నుంచి విడుదల దయచేయండి. అనారోగ్య పరిస్థితుల్లో నుంచి విడిపించి స్వస్థత, ఆరోగ్యంను దయచేయమని ప్రార్థిస్తున్నాం. బిడ్డల జీవితాలలో గొప్ప మేలులను జరిగించండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా, వారికి మంచి జ్ఞానమును, తెలివిని, వివేచనను మీరు దయచేయండి. ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు తండ్రి, వారి ఉద్యోగాలలో మీరు వృద్ధిని దయచేయండి. వ్యాపారాలలో వృద్ధిని, అభివృద్ధిని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చండి. వారి యొక్క ప్రయాణాలలో తోడుండి నడిపించి బలపరచమని ప్రార్థిస్తున్నాము దేవా. అన్ని విషయాల్లో మీరే తోడు నీడగా ఉండి ఆశీర్వదించి, దీవించి, బలపరిచి గొప్ప మేలులను కలిగించమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మరి మందిరంలో ఉపవాస ప్రార్థనలు ప్రారంభించబడినవి. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన ఎడల మరి 24 hours మరి ప్రార్థన టీము మీ కొరకు ప్రార్థన చేస్తారు. మీ యొక్క ప్రార్థన అవసరతలను స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ, కింద కామెంట్ సెక్షన్లో కానీ మీరు మాకు తెలియచేయండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించి, దీవించి, బలపరచును.